మనం ధ్యానం చేసుకుందాం. ఆయన కృపను బట్టి మనం అందరం కూడుకోగలిగాం. మరి జకరియా గ్రంథం నుంచి 8వ అధ్యాయం 22వ వచనం చదువుకొని ముందు సాగు. ఎవరైనా చదివి సాయం చేయండి. జకరియా 8:22. జకరియా 8:22. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. అనేక జనములను బలముగల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. ఈ ఆఖరి దినాల్లో అంత్య దినాల్లో ఉన్నాం. మనం చాలా మంది రకరకాలుగా భీతి కలవరం చెందుతున్నారు. కానీ దేవుని వాక్యాన్ని నమ్మిన వారికి మాత్రమే ధైర్యం ఉంటుంది. తర్వాత అందరితో కలిసిమెలిసి ఉండే వారికి మాత్రమే ధైర్యం ఉంటుంది. దేవుని వాక్యం నమ్మితే సరిపోదు. మనం సహోదరుల ఐక్యత కలిగి నివసిస్తే ఎంత మేలు, ఎంత మనోహరం అని ఏ మాట అవుతున్నదో ఆ వాక్య ప్రకారం నడుచుకున్న వారిని పిరికితనం ఆవరించదు. బైబిల్ ఏం చెప్తుందంటే, భేదాలు ఎవరైతే పుట్టిస్తున్నారో అట్టి వారు ప్రకృతి సంబంధులు. ఫస్ట్ పాయింట్, నువ్వు ఆత్మ పొందుకున్నా, సేవ చేసినా, ప్రవచనాలు చెప్పినా, దర్శనాలు చూసినా, అద్భుతాలు చేసినా, మహత్కాలు చేసినా, సూచికలు చేసినా, ఎప్పుడైతే భేదం పుట్టిస్తున్నావో అప్పుడు నిన్ను సైతాను వాడుకుంటుంది. ప్రకృతి సంబంధమైన మనిషిగా లాగేస్తుంది పక్కకు. కొరింథీ సంఘస్థులు అన్ని వరాలు, ఏ కృపావరంలో లోపం లేదు, ఉపదేశంలో ఐశ్వర్యవంతులు, జ్ఞానంలో ఐశ్వర్యవంతులు, కానీ ప్రకృతి సంబంధులే. నేను పౌలు వాడను, అప్పుల వాడను, కేఫ వాడను అనుకున్నప్పుడు మీరు కూడా ఇప్పుడు ఏ సవాసంలో ఉన్నా, ఏ సాంగత్యంలో ఉన్నా, ఏ డినామినేషన్ లో ఉన్నా, ఇండిపెండెంట్ గా ఉన్నా, అందరితో కలిసిమెలిసి ఉండే మనసు మాత్రం ఉంచుకోండి. భేదాలు పుట్టేయకండి. వెనక మీరు సాకులల్లా, మీరు మంగళల్లా, మీరు కోమట్లా, మీరు బాపనల్లా అన్నట్టుగా మీది ఈ సంగమా, మీది ఆ సవాసమా, ఓహో ఇట్లనా, ఓహో అట్లనా, మీరంతా వేస్ట్, మీ సవాసమే వేస్ట్, ఇట్లాంటి భావన మీ హృదయంలో ఉంచుకోకండి. ఎందుకంటే యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ చేతనే అంగీకరించబడ్డారు. దేవుని ఆత్మ వారిలోకి వస్తేనే ప్రభువును రక్షకుడు దేవుడని అంగీకరించి హృదయపూర్వకంగా ప్రభువు అని పిలుస్తున్నారు. వాక్యం వినేటప్పుడు ఇవన్నీ మీకు తెలిసి ఉంటేనే మీకు స్వస్థత కలుగుతుంది. మీలో కొంతమంది అనారోగ్యంతో వచ్చారు. ఫైల్స్ తో ఉన్న వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ తో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా కొన్ని రకాల బలహీనతలు కలిగిన వాళ్ళు ఉన్నారు. అన్ని ఏదైనా సరే దేవుని సన్నిధిలో మనకు విడుదల దొరుకుతుంది. ఏ జబ్బైనా సరే, ఏ వ్యాధి అయినా సరే, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉన్నది. ఆ స్వస్థతను మనం ఎంత మాత్రం కూడా తృణీకరించద్దు, తోసివేయద్దు. ఒక అమ్మ ఎస్తేర్, ఆమె అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నది, పొందుకోబోతుంది. జోసి అనే సహోదరుడు నెమ్మదైన స్థితిలో ఉన్నాడు. భయపడద్దు, దేవుడు ఆమెకు తోడున్నాడు. హవీల కుటుంబ సమస్యలతో ఉన్నది, ఆమెకు కూడా విడుదల. ఒక సహోదరి హర్షమరలు జబ్బుతో బాధపడుతుంది. కానీ వాక్యం వింటేనే, వాక్యానికి లోబడితేనే, ఇప్పుడు చెప్పబోయే వాక్యానికి లోబడితేనే ఈ కార్యం జరుగుతుంది. ఒక అమ్మ క్యాన్సర్ తో బాధపడుతుంది, విడుదల కూడా దొరుకుతుంది. అవన్నీ పంపించింది దేవుడే, మళ్ళీ అవన్నీ తీసేసేది దేవుడే. దేవుడు ఎందుకు రోగం పంపించండి అంటే ప్రకటన గ్రంథం 22:18 రాసింది. మనం ఈ గ్రంథంలో రాయబడిన వాక్యాలకు ఏది కలపొద్దు, చేరపొద్దు. కలిపిన వారందరికేమో రోగాలు, ఈ గ్రంథంలో రాయబడిన వ్యాధులన్నీ వస్తాయి. చెరిపేసిన వారికేమో పరిశుద్ధ పట్టణంలో పాలు పంపులు ఉండవు అని 18-19 వచనాలు ప్రకటన గ్రంథం 22లో చెప్తుంది. మన గాయపరిచేదాన్ని, గాయాన్ని మానిపోయేదాన్ని కూడా మనం ఎన్నోసార్లు విన్నాం. కనుక అది ఆయగారి దగ్గర స్వస్థత వరం ఉన్నది, లేకపోతే నాకు స్వస్థత వరం లేదు, స్వస్థత వరం ఉన్న అయ్యగారి దగ్గర, ఏ అయ్యగారి దగ్గరికి వెళ్ళినక్కర్లే. అసలు అయ్యగారు యేసుప్రభువే.
మీరు ఆయన ఉపదేశంలో ఏదో కలుపుతున్నారు, ఏదో చెరుపుతున్నారు. తొలగించి అవి మీరు మీకు వేరే వాక్యం విన్నప్పుడు సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే ఎవరైనా ఆ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 22:18-19 చదవండి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఇంకా స్పష్టంగా ఉన్నది. చదవండి. ఇంకా చదవండి. ఇంకో కంటిన్యూ ఈ చేయండి. ప్రవచన గ్రంథమందున్న వాక్యములో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. విన్నారా? జీవవృక్షంలో, పరిశుద్ధ పట్టణంలో. ఇక చూడండి, ఈ రెండు పనులు మనం ఎందుకు చేయాలి? చేస్తున్నాం. అదే అవివేకం, అదే అజ్ఞానం, అదే సైతానికి మన దేవుని చోటు ఇవ్వటం. మనం భక్తులం, ఆయన మన దేవుడు. ఎంత గడగడ వణుకాలి అసలు. మనం ఎక్కడ వణుకుతున్నారండి? ఇష్టం వచ్చినట్టు సంఘ బోధ ఆ సంఘానికే. మా సంఘంలో ఇట్లుండదు, మా సంఘంలో అట్లుండదు. సరే, అవన్నీ మనకు అనవసరం. మనం ఇప్పుడు వాక్యం వింటున్నాం, మనకు మేలు కలగాలి. మేలు ఎప్పుడు కలుగుతుంది వాక్యం నుంచి మనకు అంటే? అనేక జనములను, బలము గల జనములను, అనేకం అంటే చాలా మంది. బలము గల అంటే మన ఈ భూమి మీద బలవంతులు, ధనవంతులు అనుకుంటున్నామే. ఇక బలవంతులు అంటే అధికారం ఉన్న వాళ్ళైనా అనొచ్చు, ధన సంపద ఉన్న వాళ్ళైనా అనొచ్చు. ఈ లోకంలో బలవంతులు ఎవరంటే వాళ్ళిద్దరే, ధనం, అధికారం. వీళ్ళిద్దరిని మనం బలవంతులుగా ఎంచుతాం ఈ భూమి మీద. అనేక జనములను, బలము గల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుడు. యెరూషలేం అంటే యెరూషలేం పోయి కాదు, ఇశ్రాయేలు దేశం పోయి కాదు. దేవుని సంఘమే యెరూషలేం అంటే. యెరూషలేం అంటే నువ్వు నేనే. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణంలో కట్టబడి ఉన్నావు అంటే అర్థం ఏంటంటే మనమే. ఆనాడు యెరూషలేములో మందిరం ఉన్నది, ఈ రోజు నువ్వు నేనే మందిరం దేవునికి. కనుక నీ దగ్గరికి, నా దగ్గరికి అని అర్థం. లేదా సంఘం దగ్గరికి, సమాజం, క్రైస్తవ సమాజం దగ్గరికి అని అర్థం. అనేక జనములను, బలముగల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును. యెహోవానంటే ఉన్నాననే దేవుని వెతకడానికి. ఆ ఉన్నాననే దేవుడు గొప్ప సైన్యం కలిగి ఉన్నాడు. యెహోవాను శాంతి పరచుటకును. మనం పాపాలు ఒప్పుకోండి, దేవునితో సమాధాన పడండి అంటాము. యెహోవాను శాంతి పరచుటకును. ఆయన కోపం, ఆయన ఉగ్రత మానవులందరి మీద ఉన్నది. ఎవరైతే భక్తి జీవితం జీవించట్లేదో, పనికి మళ్ళీ వారుగా, వేషధారులుగా, దుష్టులుగా, ఇంకా వేషధారులుగా ఎవరైతే పాపులుగా నివాసం చేస్తున్నారో వారందరి మీద దేవుని ఉగ్రత, దేవుని రౌద్రం ఉన్నదని రోమపత్రిక కూడా చెప్తాను. అయితే భేదమును పుట్టించే వారి మీద దేవుని ఉగ్రత, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి భేదములు పుట్టించే వారి మీద దేవుని ఉగ్రత, దేవుని రౌద్రం. రోమపత్రిక 2వ అధ్యాయం ఉంటుంది. చూద్దాం. మీకు చదివితే మంచిది కదా. మీరు కూడా ఎప్పుడైనా మళ్ళీ ఎవరికైనా మనోన్నత వెలిగించడానికి అవకాశం ఉంటుంది. కనుక 2వ అధ్యాయంలో సత్యమునకు లోబడక 8-9 వర్షంలో అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారిని. మీ స్వరం బాగుంటుంది, చదవండి ఎవరైనా. 9-10 అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. చూసాను, అక్కడ యూదుడని భేదం లేదు, గ్రీకు దేశస్తుని భేదం లేదు, క్రైస్తవుడని భేదం లేదు, అభిషేకించబడ్డాడు, అపోస్తులు, ప్రవక్త అని భేదం ఏం లేదు. వాళ్ళకు కూడా శ్రమలు పెట్టేశారు దేవుడు. నేను ఒక అన్యజనుడిగా దేవుని దగ్గర 36 సంవత్సరాల వయసులో వచ్చాను. నాకు దేవునితో సంబంధం కలిగినాక మొట్టమొదటి ప్రశ్న ఇదే అనమాట. దేవానికి బాధలన్నీ ఎవరు కలిగించారు? 36 సంవత్సరాలు నేను 8 స్థలాలు చదవటంలో తిరిగిన స్థలాలు.
జీవితంలో స్థిరపడటానికి 8 స్థలాలు తిరిగిన, 16 స్థలాలు తిరిగిన, ఇంకెన్నో స్థలాలు తిరిగిన. వీళ్ళు ఇంకా లెక్క చేయాలి బాగుపడిన విషయంలో. కానీ దేంట్లో ఏ వ్యసనం లేదు నాకు, ఏ చెడు అలవాటు, ఏ దురలవాటు లేదు. అంటే ఇప్పుడు మానవునికి బేడి, సిగరెట్, కళ్ళ, సుట్ట, గుట్కా, పాను, గేనం, సోమరితనం, తిరుగుబోతనం అలాంటివి కొన్ని ఉంటాయిగా మానవునికి. అలాంటి అలవాటు వ్యసనాలు అంటే మానవులేని అలవాట్లు. ఇక దురలవాట్లు అంటే చెడ్డ అలవాట్లు. నేను చిన్నప్పటి నుంచి అన్ని కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు మంచి పేరు తెచ్చుకోవాలో బాగుపడాలని నాకు చిన్నప్పటి నుంచి అలా ఒక మనసు ఉండేది. దాని కొరకు నేనే సెల్ఫ్ గా అన్ని కంట్రోల్ చేసుకున్నాను. ఏదైనా సరే నేను చేయాలంటే చేస్తా, వద్దంటే ఆగిపోతా. అంత నిగ్రహ శక్తి నా శరీరంలో నేను మొదటి నుంచి అభ్యాసం చేసుకున్నాను. కానీ ఏమాత్రం లాభం లేదు, అంత నష్టమే. నేను 18 సంవత్సరాల వయసులోనే ఉద్యోగం సంపాదించుకున్నాను బొగ్గుబాయిలో. 4 సంవత్సరాలు చేశాను. బొగ్గుబాయి అంటే గవర్నమెంట్ ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్. ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ అప్పుడు నేను చేసినప్పుడు నాకు 250 జీతం అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు అదే ఉద్యోగం స్టార్టింగ్ 50,000 అదే ఉద్యోగం. అయితే జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్తున్నంటే మనం వ్యర్థంగా ప్రయాసపడద్దు, టైం వేస్ట్ చేయొద్దని చెప్పడం కొరకని ఇవన్నీ చెప్తున్నా. ఎప్పుడైతే మీరు దేవుణ్ణి నమ్మిండ్రో మీరు దీవించబడాలి, మీ ద్వారా అనేక మంది దీవించబడాలి. అనేక జనములను, బలము గల జనములు మీ ద్వారా రక్షించబడబోతున్నారు. యెరూషలేం అంటే చెప్పానుగా, యెరూషలేం కాదని, మనమే యెరూషలేం. ఇంకొక వాక్యం ఇచ్చింది అనుకోండి, ఇలా 122వ కీర్తన వర్షం, యెరూషలేమా నువ్వు బావుగా కట్టబడిన పట్టణంలో కట్టబడి ఉన్నావు అంటే అర్థమైంది, నువ్వే యెరూషలేం. యెరూషలేం అంటే దేవుడి నివాస స్థలం మనమే, దేవుని విశ్రమ స్థానం మనమే. కనుక సైన్యములకు అధిపతి యెహోవా నువ్వు వెతుకుటకు అంటే నీ దగ్గర దేవుడిని వెతకడం, నీ దగ్గర దేవుడు ఉన్నట అని వస్తారు మీ దగ్గరికి. నీ ప్రార్థన దేవుడు వింటాడట. నాకైతే ఈ మధ్యన అయితే అందరూ కొత్త వాళ్ళే. 5-6 మీ నెంబర్ ఒకళ్ళు ఇచ్చారు, ఇంకా ఆరోగ్యం బాగాలేదు, మీ నెంబర్ ఒకళ్ళు ఇచ్చారు, నాకు ఈ సమస్య ఉన్నది, సంతానం ఇస్తాట, ఉద్యోగం వస్తాట, ఇంట్లో నెమ్మది లేదు, నెమ్మది వస్తాట. తరచుగా అసలు రోజుకొకళ్ళు అన్నట్టుగా కొత్త నెంబర్స్ అన్నమాట. ఎవరో ఇచ్చిండ్రు, వాళ్ళు ఎన్నో చోట్ల ప్రార్థన చేపించుకుని ఏం కాదేమో అట్లా. అలాగే మేము కూడా ఇప్పటి నుంచి మీ దగ్గరికి అనేక మంది బలము గల జనాంగం రాబోతుంది మీ దగ్గరికి, యెహోవాను శాంతిపరచడానికి. అప్పుడు మీరేం చేస్తారు, అమ్మ ఏదో తప్పు ఉంటేనే ఇట్లుంటది, తప్పులు ఒప్పుకోండి, చెప్పుకోండి అని మీరు వాళ్ళకు వివరణ ఇచ్చేస్తారు అన్నమాట. యెహోవాను శాంతిపరచుటకును వత్తులు. దేవునికి దేవునిది ఉన్నది, ఆయనతో సమాధాన పడితే, దేవునితో సమాధాన పడితే మన బాధలన్నీ తొలగించేస్తాడు, మన వ్యాధులన్నీ తీసేస్తాడు. ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టే వింటా. ఇదంతా ఎందుకు చూడండి, 105వ కీర్తన 19వ వచనం. అతనికి బోధకుడు లేరు, సంఘము కాదు. మరి షడ్రగ్ మెషక్ అబేద్నెగోకు ఉన్నట్టు ఇంకొక వ్యక్తి కూడా తోడు లేడు. యోసేపు సంగతి, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు. ఏంటి ఆ చెప్పిన సంగతి? యెహోవాకు అతన్ని పరిశోధించాను. చిన్నప్పుడు ఒక కళ వచ్చింది, 2 కళలు వచ్చినాయి. వెంబటే భావం అడిగింది దేవుడు, కరెక్ట్ భావం చెప్పేసింది దేవుడు. ఒకటేమో పంట చేలలో మోపులు అంటారు మనం, పనులు, వరి కళ్ళం కానీ. ఇప్పుడు హార్వెస్టర్స్ మిషన్స్ వచ్చిన ఒకేసారి ఆ వెన్నుల మటుకు కట్ చేసుకొని ధాన్యం నిమిషాల మీద బయట తీసేస్తున్నది, గడ్డి కూడా పక్కకు నెట్టేస్తున్నది. అప్పుడు అట్లా కాదు, గడ్డి కోస్తే దాన్ని మోపు కడితే ఆ వరి కళ్ళం కానీ, జొన్న కానీ, సద్ద కానీ ఆ మోపులు కడితే, కంది కానీ మోపులు కడితే, తర్వాత ఆ మోపుల నుంచి మళ్ళీ విత్తనాలు రాల్చడానికి బాగా ఎండబెట్టి వాటిని కళ్ళం చేయటము, దమ్ము చేయటము, ఇంకేదేదో ట్రాక్టర్ దొక్కేయటము, లేకపోతే మనుషులు ఆ మోపుని కొట్టటము, కర్రలు తీసుకొని, లేకపోతే మోపుని తీసుకొని ఒక చెక్క మీద కొట్టడము చేసేవారు. ఆ ఒక మోపు నిలబడి ఉన్నది, మిగతా మోపులు వచ్చి ఒక మనిషి కాళ్ళ మీద పడితే, దండం పెడితే ఎట్లనో కొన్ని మోపులు వచ్చినాయి. వాళ్ళు అతనికి అంటే కలబడింది. దాని అర్థమైంది ప్రభు అంటే, నిలబడ్డ మోపు నువ్వే,
మరి నీ కాళ్ళ మీద పడ్డట్టున్న మోపులు మీ మమ్మీ, మీ డాడీ, మీ అన్నలందరూ నీ కాళ్ళ మీద పడతారు ఒక రోజు. ఇంకోసారి ఆకాశం నుంచి సూర్యుడు, చంద్రుడు దిగొచ్చి యోసేపు కాళ్ళ మీద పడ్డట్టు డైరెక్ట్. తర్వాత నక్షత్రాలు వచ్చి పడ్డట్టు చూపించాడు. ఇదేంటి ప్రభు అంటే, ఇది కూడా సూర్యుడు అంటే మీ నాన్న, చంద్రుడు అంటే మీ అమ్మ, నక్షత్రం అంటే మీ అన్నలు ఇంకొక కాలం మీద పడుతున్నాడు. 105వ కీర్తన 19 వచ్చాం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా కథని పరిశోధించుతున్నాను. ఇప్పుడు మీకేం చెప్పాను నేను? జకర్యా గ్రంథం 8:22లో అనేక జనములను, బలము గల జనములను, యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వ్యతిరేకుడు యెహోవాను శాంతిపరచుటకు వస్తారు మీ దగ్గరికి. ఇది మీ దగ్గరకు, మా దగ్గరకు వస్తారా? ఇట్లా ఎన్నో వాక్యాలు ఎన్నో అట్లా రారని మీరు అనుకుంటే, అయితే మరి యోసేపు జీవితంలో జరిగిందా లేదా? మీ జీవితంలో కూడా జరుగుతుంది. మరి యోసేపును పరీక్షించినప్పుడు దేశంలో భాష రాని ప్రజల మధ్య ఒక ఇంట్లో పని మనిషిగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నందువలన అతడు చేసిన పని అంతా సఫలం చేసుకుంటూ వస్తాడు. అతని యజమాని అతను చూసి అతనికి గొప్ప బరువు బాధ్యతలు అప్పగించాడు. అవి అబ్బాయి చాలా పర్ఫెక్ట్ గా చేస్తుండే, నేను ఎట్లా అనుకుంటే మనుషులు అలాగే టక్క చేసి పడేస్తున్నాడే, ఇంతకుముందు ఎంతో మంది పనులు ఇట్లా చేయలేదే, ఇతడు చాలా నమ్మకస్తుడుగా ఉన్నాడే, విధేయత ఉన్నదే, దీనత్వం ఉన్నదే, వినయం ఉన్నదే, అసలు నమ్మదగిన మనిషిలాగా అనిపిస్తుండే అని ఇంటిలో ఇక ఏ వస్తువు ఎక్కడున్నదో కూడా తెలియనంతగా అన్ని అతనికి బాధ్యతలు ఆ పని వారందరి మీద తన అధిపతిగా చేసి ఇంట్లో అసలు ఏమున్నదో ఏం లేదో తెలియదు ఆయనకు అంతగా మరి బాధ్యతలు అప్పగించాడు. కొంతమంది అయితే బయట అసలు నమ్మొద్దు, ఇంటోరైనా నమ్మాలి, ఎంతైనా బయటోడు అంటారు కొంతమంది. అది కొట్టివేయబడాలి. మనం మనం క్రైస్తవులని పడవాలి. ఎక్కడున్నా, ఏ ఆఫీసులో పనిచేసినా, ఏ యజమాని కింద ఉన్నా. రూతు చూడండి, ఎంత మంచి పేరు తెలుసుకుందాం, అట్లా ఉండాలన్నమాట. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా కథను పరిశోధిస్తాడు. నీకు దేవుడు ఒక మాట ఇస్తే అది నెరవేరేంత వరకు నీ నడవడి, నీ ప్రవర్తన దేవుడు పరిశోధిస్తే అప్పుడు నువ్వు పర్ఫెక్ట్ అని ఎప్పుడైతే తేలుతుందో అప్పుడు దేవుడు నీ మీద మామూలుగా ఉండదు అసలు పరిస్థితి. అనేక జనములను, బలము గల జనులను, యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకు. ఈ రోజుల్లో దేవుడు దొరకట్లేదు. సమస్య వచ్చినప్పుడు నేనైతే నాకు సమస్య వచ్చినప్పుడు ఏ దేవునికి ఎవరు ఎట్లా చేయమంటే అట్లా చేస్తే ఏమి లాభం లేదు. అసలు దేవుడు అనబడేవాడు ఉన్నాడా? వాడు ఉంటే పండుకున్నాడా, నిద్రపోతుండా? ఇదే ప్రశ్న. 14వ కీర్తనలో కూడా రాసింది. వివేకము కలిగి 53వ కీర్తనలో కూడా రాసింది. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి నరులను పరిశీలిస్తుండు. మనకు సమస్య ఎందుకు పంపిస్తున్నాడు? దేవుని వెతకడం కొరకు పంపిస్తున్నాడు దేవుడు. నీకు ఎందుకు నష్టం కలిగిస్తున్నాడు? ఎందుకు దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు? ఎందుకు నీకు శ్రమలు పెట్టండి దేవుడు? యోసేపుకు శ్రమలు పెట్టలేదా? దానియేలుకు శ్రమలు పెట్టలేదా? షడ్రకు మెషకు అబేద్నెగోకు శ్రమలు పెట్టలేదా? నా శ్రమలో నేను యెహోవాను వెతికి తినంటాడు. లేదా నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తినంటాడు. 18వ కీర్తనలో 6వ వచనం. శ్రమ ఎందుకు వస్తుంది? దేవుని వైపు తిరగటం కొరకే. శ్రమలో దేవుని వైపు తిరిగితే దేవుడు ఆ శ్రమ నుంచి విడిపించి గొప్ప చేస్తాడు అని 91వ కీర్తనలో 15వ వచనం రాసి ఉంటుంది. సామెతలో ఇలా రాసి ఉంటుంది, శ్రమ దినమున నువ్వు కుంగినేలను చేతగాని వాడవదని రాసింది. కుంగిపోవద్దు. శ్రమలో ఈ శ్రమ ఎందుకు వచ్చిందో దాని అడ్రస్, దాని మూలాలు ఎక్కడున్నా తెలుసుకోవాలి ఎవరైనా సరే. అప్పుడు నువ్వు అందుకొక సంగతి మరుగు చేయటం దేవుని ఘనత, దాన్ని శోధించి తెలుసుకుంటూ రాజులకు ఘనత అని సామెతలు 25:2 రాసి ఉంటుంది. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీ ద్వారా చాలా మంది బలం గల జనాలు, అనేక ప్రజలు దేవుని వైపు మళ్ళబోతున్నారు. ఇది జరిగేంత వరకు మీ నడవడి, మీ ప్రవర్తన దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. ఇంకా భయంకరమైన వాక్యం ఇంకొకటి ఉన్నది మీ కొరకు. నాకైనా మీకైనా ఒకటి అనుకోండి. యెషయా గ్రంథం 43:13.
ఇప్పటి నుంచి మీకు యేసుదేవుడే భర్తగా ఉండబోతున్నాడు. నీ భర్తను భర్త అనుకుంటే నీకు బాధలు తప్పవు, మన పరలోకం కూడా దొరకదు. జ్ఞాపకం ఉంచుకోండి. అంటున్నారా? ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, నా చేతుల నుంచి విడిపించగలవాడు ఎవడునూ లేడు, నేను కార్యం చేయగా తిప్పివేవాడెవడు. చదవండి. యెషయా 43:13. చదవండి త్వరగా. మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు. జాగ్రత్తగా వినండి. ఇప్పటి నుంచి ఇప్పుడు మీలో చాలా మందికి ఇప్పటి వరకు కొన్ని రకాల శ్రమలు, కొన్ని రకాల ఫెయిల్యూర్స్ లేవు. ఇప్పటి నుంచి మీరు చాలా మంది ఫెయిల్యూర్స్ అనుభవించబోతున్నారు. మీరు ఒకటి అనుకుంటే ఒకటి జరగబోతుంది. ఇప్పటి నుంచి మీరు ఇప్పటి నుంచి పర్ఫెక్ట్ గా యోసేపు లాగా జాగ్రత్తగా ఉంటున్నా సరే, అప్పుడు మీకు పై వాక్యం నెరవేరుతుంది. బలంగల జనాలు, గొప్ప గొప్ప వాళ్ళు, ఎక్కువ మంది ప్రజలు మీ దగ్గరకు వచ్చి రక్షణ పొందబోతున్నారు, దేవునితో సమాధాన పడబోతున్నారు. ఆ మార్గాలు మీరు నడవకుండా మీ ఇష్టం వచ్చిన మార్గాలు మీరు నడిచినట్టయితే ఇప్పటి నుంచి ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, ఆయన అంటే భర్త, ఆయనగా సత్యస్వరూపైన ఆత్మించడం సర్వసత్యాన్ని నడిపిస్తాడు. ఇంకా సర్వసత్యానికి నడవాలని, మహిమ నుండి అధిక మహిమను పొందుకోవాలని, పరిశుద్ధుల నుండి అతి పరిశుద్ధులు, పరిశుద్ధ స్థలం వేరు, అతి పరిశుద్ధ స్థలం వేరు, దాసులు వేరు, స్నేహితులు వేరు. మనం స్నేహితులుగా మారిపోవాలని, క్రీస్తును కలిగిన సమానమైన సంపూర్ణతలకు ఎదగాలని దేవుడు నిన్ను నన్ను అనుకున్నాడు. అయితే ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, నా చేతుల నుంచి విడిపించగలవాడు ఎవడు లేడు. నీ ఉపాయాలు పనిచేయవు, నీ తెలివితేటలు పనిచేయవు, నీ గవర్నమెంట్ సపోర్ట్ పనిచేయదు, వ్యాపారంలో సపోర్ట్, పెద్ద ఘనత వహించిన వారి సపోర్ట్ పనిచేయదు. ఇప్పటి నుంచి అంతా మన చదువు మనకేం సపోర్ట్ చేయదు, మన తెలివితేటలు మనకేం సపోర్ట్ చేయవు. నా మాట విని యోసేపు లాగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ ద్వారా చాలా మంది మారబోతున్నారు. గొప్ప జనాంగంగా మీరు ఒకవేళ సమర్పించుకుంటూ గొప్ప సంఘంగా మారబోతున్నారు, గొప్ప సమాజంగా మారబోతున్నారు. కనుక ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, నా చేతుల నుంచి విడిపించగలవాడు ఎవడును లేడు, నేను కార్యం చేయగా తిప్పివేవాడు ఎవడు. ఎవరు కూడా తిప్పలేరు. నా మాట విని దేవుని చిత్తం నెరవేర్చడంలో ముందుకు అడుగు వేయండి. దేవుడు మీ ద్వారా గొప్ప గొప్పలను, బలవంతులైన వారిని మార్చబోతున్నాడు. వారు దేవునితో సమాధాన పడబోతున్నారు. దేవునితో సమాధాన పడితే మీకు ఆత్మీయంగా పిల్లలే వారుగా అంత గొప్ప వాళ్ళు మీ వైపు తిరగబోతున్నారు. మీ ద్వారా రక్షణ పొందబోతున్నారు. మన 2-3-4 సినిమా యాక్టర్లు కూడా మారటం మనం చూస్తున్నాం. మరి హిందీలో అయితే ఎంతో మంది మారటం, సింగర్స్ మారటం, మరి నటులు మారటం కూడా మనం చూస్తున్నాం. మరి మీ ద్వారా ఎంతో ఘనత వహించిన వాళ్ళు ఎక్కడ విశాఖపట్నంలో జగదంబ కన్స్ట్రక్షన్స్ కోట శాంతారావు అని ఆయన బిల్డర్, మంచి A1 బిల్డర్ అనమాట. అలా ఇంకా ఎంతమందిని ఎవరెవరు మార్చబోతుండో. ఆయన ఎలా మారిండో తెలుసా? వాళ్ళ ఇంట్లో పనిచేసే సాకల చెప్పిన సువార్తను బట్టి, అయ్యా నేను మీకు చెప్పేటంతటి దానం కాదు, కానీ ఒక్కసారి యేసుకి ప్రార్థన చేసుకోయా, నీ బాధ చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా వేదన. ఏంటి అమ్మాయి ఎంత స్మూత్ గా, ఎంత నెమ్మదిగా చెప్పింది అని. అంతకుముందు ఎన్నిసార్లు చెప్పాను, పట్టించుకున్నాడు. బాధలను కష్టాలు ఉన్నప్పుడు పట్టించుకుని బయటపడ్డాడు. అట్లా మీ ద్వారా ఎంతో మంది మారబోతున్నారు. ఈ రోజు ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో వారి ద్వారా విని నెమ్మది పొందుకోబోతున్నారు. మీ ఉద్యోగాలు పనిచేయవు, మీ జ్ఞానం పనిచేయదు, మీ తెలివితేటలు పనిచేయవు. ఇప్పటి నుంచి ఫెయిల్ కాబోతున్నారు. నా మాట విని దేవుని తిరగండి. క్యాన్సర్ వ్యాధి ఆన్సర్ సువార్తే, ఫైల్స్ వ్యాధికి ఆన్సర్ సువార్తే. ఇంట్లో నెమ్మది లేదు. నేనైతే నా ఇంట్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. అన్ని ఊరి పెట్టుకొని విషం దాగి రైలు కింద పడి చావాలన్న పరిస్థితులు, బలమైన తీర్మానం కూడా అయిపోయింది. ఏదో లాస్ట్ ఛాన్స్ ఒక్కటి దొరికింది.
పాటించుద్దాం 6 నెలలు. ఒకవేళ దీంట్లో బయటపడితే పడ్డం, లేకపోతే మనం అనుకున్న మరణం మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆత్మహత్య అనుకున్నాం. కానీ 15 రోజులలో పాస్టర్ గారు ఎట్లా చెప్తారు, చేస్తే 15 రోజులు యేసు ప్రత్యక్షమైండు. తర్వాత గుడికి బుద్ధి పోతుంటే పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పించిండు. పాపని ఒప్పుకున్నా, విడిచిపెట్టిన, దేవుని వల్ల రక్షణలోకి వచ్చిన, తర్వాత అభిషేకంలోకి వచ్చిన, సత్యమైన బోధంలో దేవుని ద్వారా తెలుసుకున్న, దేవుని కృప చేత బయటపడ్డా. కనుక జాగ్రత్తగా వినండి. అందుకొరకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ దినం మొదలుకొని ఇక నిన్నటి మొన్నటి సంగతి వేరు, గత సంవత్సరాలన్నీ వేరు, గత దినాలన్నీ వేరు. ఛాన్స్ ఈ రోజు నుంచి పెళ్లి కాలేదనుకోకు, ఆయనే మీ ఆయన. నేను చిన్న పిల్లవాడిని అనుకోకు, ఆయనే మీ ఆయన. నేను ముసల్దాన్ని, నాకు భర్త లేడు అనుకోకు, ఆయనే మీ ఆయన. ఆయన చెప్పినట్టు చేస్తావా, నీ ద్వారా అనేక మంది దేవుని వైపు తిరిగి దేవునితో సమాధాన పడబోతున్నారు. యోసేపు లాగా ఉంటివా, బయటపడ్డట్టే. యోసేపుకు బోధకులు లేరు, యోసేపుకు సహవాసం లేదు, యోసేపుకు సంఘం లేదు, యోసేపుకు దర్శనాలు ఉన్నాయి, యోసేపుకు ప్రత్యక్షతలు ఉన్నాయి, దర్శనాల భావం చెప్పే ఆత్మ తోడున్నది. నేను కూడా ఇప్పటి నుంచి దేవుడు తోడు ఉండబోతున్నాడు. నేను ప్రతి ప్రశ్నకు యోసేపుకు జవాబు ఇచ్చంటే నేను కూడా జవాబు ఇవ్వబోతున్నాను. ఆయనే మీ ఆయన అన్నప్పుడు అన్నీ ఆయన చూసుకుంటాడు. ద్వితీయోపదేశకాండం 28:2. ద్వితీయోపదేశకాండం 28:2. నీవు దేవుడైన యెహోవా చదవండి. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. మాకు అంతా వినబడలే, మళ్ళా మరణించదండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. అసలు దేవుడు ఎన్ని రకాల దీవెనలు పెట్టిండంటే అసలు చెప్పొద్దు. 14వ వచనం వరకు, 13వ వచనం వరకు, 14వ వచనం లేదా 13వ వచనం వరకు అన్ని దీవెనలే. నువ్వు పిండి పిసుకు తొట్టి, నీ గంప, నీ గొర్రెల మేకల మందలు, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ శత్రువులు ఎదుట 7 త్రోవలు, ఒక్క తోవను ఏక మనసుతో ఏకభావంతో నేను హతమార్చడానికి వస్తే దేవుడు వారిని చెదరగొడితే 7 త్రోవల గుండా ఒక్కరు జాడ లేకుండా పరిగెత్తి పారిపోతారు. నీ శని మీదనే, నీ పూంట మీదనే, నీ భూమి మీదనే వర్షం పడుతుంది. నువ్వు అనేక జనులకు అప్పిస్తూ కానీ అప్పచేయవు. యెహోవా నామమును పిలువబట్టు చూసి భూప్రజలను నీకు భయపడే రీతిగా నేను హెచ్చిస్తాడు. నీ పేరు చెప్తేనే వాళ్ళకు భయం వణుకు పుట్టుతుంది. అంతగా ఎన్ని రకాల దేవుళ్ళు అంటే 1వ వచనం నుంచి 1వ వచనంలోనేమో దేవుని మాట శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలు శ్రద్ధగా పాటించాలి, అప్పుడు భూమి మీద ఉన్న జనులందరికీ దృష్టిలో నిన్ను గొప్ప చేస్తాడని. 2వ వచనం నుంచి ఆయన మాట జాగ్రత్తగా వింటే ఈ దేవుళ్ళని నీ మీదకి ప్రాప్తిస్తాయని. నువ్వు పట్టణంలో ఉన్న, పొలంలో అనగా పల్లెటూరులో ఉన్న దీవించబడతావని. ఎన్ని రకాల దేవుళ్ళు. ఇక అదే 15వ వచనం నుంచి 68వ వచనం వరకు 68 వచనాలు ఉంటాయి. అన్ని శాపాలే. ఒకవేళ మీరు కనుక అవి చదవగలిగిన తేలికుంటే, నేను 2వసారి బైబిల్ ఎందుకు చదవలేదంటే, చదివితే ఖచ్చితంగా ఈ అధ్యాయం చదవాలి. ఈ అధ్యాయం చదివితే 28వ అధ్యాయం చదవాలి. మళ్ళా ఖచ్చితంగా ఆ శాపాలన్నీ చదవాలి. చూడండి, బాగా అప్పులు ఉన్న వాళ్ళు అసలు నీకు ఎంతమందికి అప్పు నువ్వు లిస్ట్ రాసేవంటే అసలు రాసేవారు తెలుసా. నాకు ఆ అధ్యాయం చదివితే నేను గడగడ వణికిపోయినా. నా లోపాలన్నీ ఉన్నాయి అక్కడ, లోపాలకు తగిన రోగాలన్నీ ఉన్నాయి అక్కడ. మొత్తం నువ్వు ఏ పని, భూమి మీద ఏ మానవుడు ఏ తప్పు చేస్తే శిక్షణ అన్ని రాసినాయి అక్కడ. 68 వచనం వరకు నాకు భయం అయిపోయింది. కొంతమంది 50 సార్లు 100 సార్లు నెలకోసారి అంటారు. మళ్ళీ వాళ్ళు పరిశుద్ధాత్మ ఏంటిది అంటారు. నేను అనుకుంటే వాళ్ళు వాతావరణ మనస్సాక్షి గలవారేమో, వాళ్ళకి అర్థం కావట్లే వాక్యం. ఇప్పుడు నేను చెప్పాలి, చదవలేదా ఈ గ్రంథంలో ఉన్న తెగులన్నీ దేవుడు వారికి కలగజేస్తాడని.
అబ్బో నాకైతే రెండోసారి చదివితే మళ్ళీ ద్వితీయ వేసుకుని మళ్ళీ చదవాలి. ఇప్పటివరకు నేను బైబిల్ రెండోసారి చదవలే. చదివితే ఖచ్చితంగా చదవాలి. అది నేను భరించలేను చదువుతుంటే. అబ్బో ఘోరంత ఘోరం మామూలుగా లేదు అసలు. నువ్వు ఏ పని చేయి శాపమే, నువ్వు ఎక్కడ తిరుగు శాపమే. 68 వచ్చినారు చదవండి, మీకు అర్థమవుతుంది. మరి కొంతమంది 10 సార్లు 20 సార్లు అంటారు, మళ్ళీ భక్తి కనబడరు భూమి మీద. మరి అదేం చదువుడు, మరి అదే మీద నాకేమవుతుంది, బాగా దుఃఖకరం ఉంటది. నేను 10 సార్లు చదివినా 20 సార్లు చదివిన అంటాడు, బైబిల్లో ఇది బోధంతా వదిలిపెట్టేస్తాడు. ఎట్లా కరెక్ట్ అవుతుంది? పరిశుద్ధాత్మ నమ్మడు, ఏగటం ఏందంటాడు, గంతులేసుడు ఏందంటాడు, ఇంకెన్నెన్నో అంటాడు. దయచేసి మీరు మాత్రం అలా ఉండకండి. వాళ్ళతో మీ ద్వారా అనేకమైన గొప్ప గొప్పలు మారవలసినది. ఇంకా అసలు చేయకండి. దేవుడు మీరు అనుకున్నాడు, తెలుసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. దేవుని పిల్లలు మీరు ఎరుసలేం మీరే. మీ దగ్గరికి చాలా మంది ధనవంతులు గొప్ప గొప్ప వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళ బరువు బాధ్యత మీదే మీదనే ఉన్నది. కనుక అసలు చేయకండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట విన్నాడు. మీకట చిన్నప్పటి నుంచి అన్ని బాధలు కష్టాలు ఇబ్బందులేనంట పాపం. ఇక్కడ ఈరోజు వాక్యం వాళ్ళందరికీ మీ బాధలు ఎట్లా పోతాయో ఎట్లా భరిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు దానిక నేనైతే 36 సంవత్సరాల వయసుకే నా పని అయిపోయింది. ఇక లాభం లేదు ఈ భూమి మీద అని. దేవుడు దొరికింది కాబట్టి బయటపడ్డా, లేకపోతే నా పని అవుతాయి. మీకు ఎవరికైనా దేవుడిని వెతుకాలనుకుంటే, దేవుడు మీకు దొరకాలనుకుంటే, దేవుడు మీకు సహాయం చేయాలనుకుంటే, మీకు ఒక భర్తలాగా మీకు అండగా దండగా ఉండాలనుకుంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడున్న భర్త మన భర్త కాదు, డూప్లికేట్ భర్త. నేను ఎంతమంది చెప్తాను, ఉన్న భర్త సరైన భర్త కాదు, డూప్లికేట్ భర్త. కనుక మీరు నన్ను వెతికిన పూర్ణ మనసుతో, ఇర్మియా గ్రంథం 29:13 వచనం రాసింది. మీరు నన్ను వెతికిన పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయాల, మీరు నన్ను కనుగొందరు. ఈ రోజున చాలా మంది ఉత్తరానికి గుడికి వస్తారు. అంతా ఎందుకు వస్తారో, ఎందుకు బైబిల్ చదువుతారో, ఎందుకు బాప్తిసం తీసుకుంటారో వాళ్ళకి తెలియదు. మీరు నన్ను వెతికిన పూర్ణ మనసుతో, పూర్ణ మనసు అంటే 24 గంటలు మనసు దేవుని మీదనే ఉండాలి. కొంతమంది అమ్మాయిలని అమ్మాయిని ప్రేమించుకుంటారు. ప్రేమించుకుంటే చూడండి, నీకు దాని పిచ్చి పట్టింది ఏందిరో అంటారు తెలుసా. అట్లా నువ్వు దేవుని మీద ఉండాలి మనసు. అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. అప్పుడు దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడు నువ్వు దేవుడు వైపు తిరిగితే నీ పూర్ణ మనసు ఇస్తే కదా. నీ మనసంతా సుఖభోగాల మీద, నీ మనసంతా లోకం. వాళ్ళ ఇంట్లో టీవీ ఉన్నది, మన ఇంట్లో టీవీ ఉండాలి. వాళ్ళ ఇంట్లో కొత్త రకం బెడ్ ఉన్నది, మన ఇంట్లో అలాంటి బెడ్ ఉండాలి. ఆమెకు 33 చీరలు ఉన్నాయి తెలుసా. ఆమెకు పట్టు చీరలే 50 చీరలు ఉన్నాయి తెలుసా. మన వాళ్ళ ఇంటి పోయినా నా బతుక ఇదా నువ్వు ఒక క్రైస్తవురాలై ఉండి ఒక దేవుని దగ్గరకు వచ్చి నువ్వు లోకులతో నువ్వు సాటిగా సమానంగా చూసుకుంటావా లోకులతోటి? వేసుకోడు డ్రెస్ చూసిందా? నేను వేసుకొని రక్షకుడిగా అంగీకరించలే. ఒక రాజవస్త్రాలు లేవు, ఒక కిరీటం లేదు, ఒక భుజ కిరీటం లేదు, ఒక ఆభరణాలు లేవు మెడలో, సింహాసనం లేదు, రాజ్యం లేదు. నేను ఇట్లా దేవుడైతాడు అనుకున్నా. దేవుని దేవాల దేవుడు కనికరపడి రుజువుపరుచుకున్నాడు, నేనే దేవుడిని. అంతా లోకంలో ఉన్నదంతా ఒక మోసపూరితమైన మార్గం. మీరు నన్ను వెతికిన దేవుని వెతకండి, వెతుకుడి మీకు దొరుకునున్నాడు. పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనడలా మీరు నన్ను కనుగొందరు. నేను 3 నెలలు దేవుని దగ్గరికి మందిరానికి వెళ్తున్నా. పాపిలను ఒప్పుకోరు. మొట్టమొదలు నేనేం పాపం చేయలేదనుకున్నా. తర్వాత పాపిలను కొద్దిగా గ్రహించిన. 3 రోజులు ఉపవాసం ఉండాలి, అన్నం తినొద్దు, నీళ్లు తాగొద్దు, ఓం కూడా మింగొద్దు. నేను గదిలోకి వెళ్ళి, మీరు ప్రార్థన చేసినప్పుడు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని రాసింది. తలుపులు వేసుకుని 3 రోజులు నా పాపాలన్నీ, ఒక 5-6 పాపాలు జ్ఞాపకొచ్చిన చెప్పుకున్నా, ప్రార్థన చేస్తున్నా, ఒప్పుకున్నా, విడిచిపెట్టినా, మళ్ళొకొస్తే బైబిల్ చదువుకున్నా, మళ్ళొకొస్తే ప్రార్థిస్తున్నా, మళ్ళీ ఒక 5-6 జ్ఞాపకం వచ్చినాయి.
ఇట్లా 3 రోజులు గడిచింది. 3 రాత్రులు 3 పగళ్ళు, 72 గంటలు. 71వ గంటలో దేవుడు నాతో మాట్లాడాడు, నా నామం కొనుక్కతో నిద్రపోదని. అప్పుడు 3 రోజులు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో వెతికితే దొరికింది. మీరు నన్ను వెతికినలా పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనలా మీరు నన్ను కనుగొందరు. చదవండి ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. 29. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. బాప్తిసం తీసుకోగానే యేసుని కనుగొన్నాం అనుకుంటున్నారు కొంతమంది. పరిశుద్ధాత్మ పొందంగానే యేసుని కనుగొన్నాం కొంతమంది అనుకుంటారు. కొంతమంది పాటలు పాడంగానే యేసుకున్నా మా దేవుడేనే నా దేవుడేనే అంటున్నారు కొంతమంది. పాటలు పాడితే కనుగొన్నట్టు కాదు. అసలు కనుగొనటం అంటే అసలు తెలుసా? ఇర్మీయా గ్రంథం 22:16 మీరు యేసుని కనుగొంటే అవి ఆ నడవడి మీలో ఉంటే కనుగొన్నట్టు. చదవండి 22:16. అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటయే నన్ను తెలుసుకొనుట కాదా? ఇదే యెహోవా వాక్కు. మీరే చెప్పండి. దీనులు మీ ఇరుగు పొరువాళ్ళు ఎవరు లేరా? బీదలు మీ ఇరుగు పొరువాళ్ళు సమ్మలో ఎవరు లేరా? మరి వాళ్ళని రక్షణ నడిపించారా మీరు? నేను ఆకలి కొంటిని, నేను దప్పికొంటిని, నేను వస్త్రహీనుడుగా ఉంటిని, నేను చెరసాలలో ఉంటిని, నేను రోగిని ఉంటిని అని చెప్పట్లేదా యేసు ప్రభు? అలాంటి వారికి మరి మీరు వాళ్ళని వెతికి రక్షణ నడిపించారా? ఇంక ఈ రోజైతే గొప్ప అవకాశం. ఇంకా ఇవన్నీ నేను అడగట్లే. అనేక జనములు, బలము గల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును యెహోవాను శాంతిపరచుటకు నువ్వే మందిరానికి నీ దగ్గరికి వాళ్ళు రాబోతున్నారు. ఇంకా మీరే వెతకనక్కర్లేదు. ఇవాళ గొప్ప అవకాశం, మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు యోసేపు లాగా ఉండాలి. యోసేపు లాగా దేవునితో సంబంధం ఉండాలి. మనుషులు చెప్పిన పనులు చేయాలి. మనుషులకు దాస్యం చేయాలి. దాస్యులాగా ఉండాలి. దాసుడే ఆయన. దాస్యపు జీవితమే. ఎలా చేస్తుండో మనుషులకు సేవ చేస్తే మనం దేవునికి చేసినట్టు ఇష్టపూర్వకంగా చేయాలి, మనుషులకు చేసినట్టు కాదు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది. కనుక దయచేసి చదువుతారా? చదవండి. ఎఫెసీ 6:7. ఈ దినం మొదలు ఆయనే మనకు ఆయన గనుక మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. చెప్పండి. సేవ ఎట్లా చేయాలి? దేవునికి మనుషులు కాదా? మనిషి కాదా? మనిషిని దేవుడిగా భావించి సేవ చేయాలి. ఒక తలకాని ప్లేస్ దేవుడిగా భావించాలి. ఒక ఆకలి ఉన్నది దేవుడిగా భావించాలి. ఒక వస్త్రహీనంగా ఉన్నది దేవుడిగా భావించాలి. అట్లా చేయండి. అదే దేవుడు మెచ్చుతాడు. ఈ దినం మొదలుకొని నేనే ఆయనను. వాళ్ళ చేయకపోతే ఆయన చేతుల నుంచి విడిపించగలవాడు ఎవరు లేడంటే అర్థమైంది. నీకు వ్యాధి తీసుకొస్తే ఏ డాక్టర్ కూడా బాగు చేయలేడు. ఈ హాస్పిటల్ ఏ మందు కూడా పనిచేయదు. ఇవాళ ఎంతో మంది అయ్యగారు ఏ మందు పనిచేయట్లేదు అంటున్నారు. ఏ మందు పనిచేయదు. దేవుడు ఆజ్ఞాపిస్తాడు. మందు నువ్వు పనిచేయడానికి వెళ్ళలేదు. వాళ్ళు నా సేవకులు, వాళ్ళు నా భక్తులు, నా మాట వింటలేదు, నువ్వు పనిచేయద్దు అంటాడు. అంతే. డాక్టర్ అంటాడు. ఎంతో మంది స్వస్థపరిచిన డాక్టర్, అమ్మా నీ జబ్బేందో నాకు ఏం అర్థం కావట్లేదమ్మా అంటాడు. అంతే. ఆయన మాట వినాలి. నువ్వు నీ దేవుడైన యెహోవా మాట వినేలా ఈ దేవుళ్ళన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించావు. ఏం దేవుళ్ళండి అసలు, మామూలు దేవుళ్ళు. అసలు నువ్వు పట్టణంలో దీవించబడతావు, నువ్వు పొలములో దీవించబడతావు, నువ్వు పిండి పిసుకు తొట్టి, నీ గంప, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు, నీ పశువుల మందలు, మందలేమన్నా. నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడు దీవెనే, బయటకు వెళ్ళినప్పుడు దీవెనే. ఇప్పుడు చూడండి, ఇంట్లోకి వస్తే గొడవలే భార్య భర్తలకు. ఆయన లేనంతసేపు ప్రశాంతంగా ఉంటది ఇల్లంతా. ఆయన వచ్చిందంటే గుండె దడ 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 దడ, బాధ, కష్టం. చదువుతాండి, దయచేసి చదవండి. పాపం వినే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. ద్వితీయోపదేశకుని 8వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకున్నాం. 3వ వచనం చదవండి. 2 నుంచి 14 వరకు చదవండి. 2 నుంచి 14 వరకు.
మీ ఆడల గొంతు బలి బాగుంటది, మంచిగా ఎనసంపుకుంటది. నాదంతా బాగుండదు. చదవండి చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నయూ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగుజేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కాని అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందివాడవుగా ఉండవు. ఇది 14 వచనం అండి. అవును పాస్టర్. 14 కదా? 14 అండి. ఇప్పుడు 15 ఒక్కటే చదవండి చూద్దాం. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. అర్థమైందా? ఆ శాపాలు ఎన్నో 68 వచనం వరకు ఒకసారి బైబిల్ చదవండి, మళ్ళీ ఇంకోసారి బైబిల్ చదవరు నాలాగా. కనుక జాగ్రత్తగా వినండి వాక్యం. అందుకొరకు ఈ దినం మొదలుకు నేను ఆయన నా చేతులను చెడిపించగలవాడు ఎవడు లేడు అంటే, ఒక రోగం కలిగిస్తే ఎవ్వరికి అర్థం కాదు అది, ఒక వ్యాధి కలిగిస్తే ఎవ్వరికి అర్థం కాదు అది, ఎవరికి అర్థం కానక్కర్లే. నువ్వు దేవునితో సమాధాన పడటం కాదు, నీ ద్వారా చాలా మంది దేవునితో సమాధాన పడవలసిన వారు ఉన్నారు, రక్షణ పొందవలసి ఉన్నారు, గొప్ప గొప్ప వారు రాబోతున్నారు. అందుకు దేవుని సాధారణంగా పనిముట్టుగా వాడుకోబోతున్నాడు. ఆ సాధారణంగా పనిముట్టుగా వాడుకునే మార్గంలో లోబడితే చాలు. శ్రద్ధ చేయకండి. నీ దేవుడైన ఒక మాట వినే దేవుని మాట వింటే నీకు నష్టం ఏంటిది? నీ కిరీటం కింద పడుతుంది. అన్న దేవతలను ఎందుకు అనుసరిస్తున్నావు? అనుసరించడం అంటే ఏంటిది? ఈ వాక్యం క్రైస్తవ సమాజానికి అర్థం కావటంలే. అన్న దేవతకు గాజుంటే నీ గాజుంటే నువ్వు అన్న దేవతను అనుసరించినట్టే. అన్న దేవతకు ముక్కు పుల్లుంటే నీకు ముక్కు పుల్లుంటే అన్న దేవతను అనుసరించినట్టే. అన్న దేవతకు మెట్టెలుంటే నీకు మెట్టెలుంటే నువ్వు అన్న దేవతను అనుసరించినట్టే. వింటున్నారా? అన్న దేవతలకు ఏది ఉన్నదో అది నువ్వు అనుసరిస్తే అది నువ్వు తగిలించుకుంటే నువ్వు అనుసరించినట్టే. బైబిల్ అర్థం కాదు, చదివితే చెప్పితే వినరు, బాధలు కష్టాలు ఎట్లా వరుసుకుంటారో, ఎట్లా బయటపడతారో, ఎట్లా వింటేనో చెప్పితేనో అర్థం కాదు, చెప్పి తినరు, వాళ్ళు తెలుసుకోరు.
ఏం గోస గోస బాధ బాధ. నేను అడిగాను, నువ్వు అడగలేదు కావచ్చు. నగలు పెట్టుకున్న తల్లి, ప్రభు ఉంటే ఏమైతుంది, ఉండని రాదు ప్రభు అంటే, ఉంటే బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, చిక్కులు ఉంటాయి, చికాకులు ఉంటాయి. నేను పట్టించుకోను, ఉండమనండి. కష్టాలు పడి సోమనండి, పరలోకం తీసుకుంటలే కదా అన్నాడు. అంతే అన్నారా? పరలోకం ఉండదని చెప్పటంలో నేను భూమి మీద బాధలు పోవు. మరి వాడు ఎవరొద్దన్నారు? వాడు సుఖపడక బాధలే వాడు. మొత్తం ముక్కు పుల్ల పెట్టుకో, మూతి పెట్టుకో, ముక్కు పెట్టుకో, కాలు పెట్టుకో, మోచేతుల వరకు గాజులు వేసుకో, ఇంకా మెహందీ పెట్టుకో, భుజాల వరకు మెహందీ పెట్టుకో. ఇంకా అన్ని జన్ ఎట్లుంటారో అట్లనే ఉంది. ఇక నేను ఆడోళ్ళు మేము చెప్పకూడదు, ఏం చెప్పాలి. పాస్టర్ అమ్మలు కూడా చేతులు లేని జాకెట్లతో తిరుగుతున్నారు. చూపెట్టమంటే చూపెడతా, యూట్యూబ్ లోనే అడ్రస్ ఏమంటే ఇస్తారు, అన్న ఫోన్ చేయండి, ఫలానా యూట్యూబ్ ఛానల్కి పో, అమ్మగారు కనబడుతుందని చెప్తాను. ఎంత దుఃఖకరమండి, ఎంత వేదన భరితమైన ఏడుపు వస్తుంది నాకైతే. వాళ్ళు అట్లా వీళ్ళిట్లా మళ్ళీ అందరికీ దేవుడు కావాలి. యోసేపు చూడు, పనివాడిగా వెళ్ళిండు. అన్నల్ని ఏమన్నా అన్నాడా? హింసలు పెడితే ఎవరిని ఏమన్నా అన్నాడా? అట్లా ఓర్చుకోవాలి. ఏమైతే నోరు విడిచిపెడతాం, తొందరపడతాం, ఏం ప్రయోజనం, ఏం లాభం దొరుకుతుంది మనకు? ఇర్మియా గ్రంథం 29:13 మీరు నన్ను వెతికిన ఎలా పూర్ణ మనసుతో ఎతకాలండి. ఎందుకు దొరకడండి దేవుడు? మనసు సగం మనసు ఇక్కడ, సగం మనసు అక్కడ, ఎట్లా దొరుకుతాడు చెప్పండి? మీరు నన్ను విచారణ చేయని మీరు నన్ను కనుగొంటారు. దేవుడు నీకు దొరకను అంటున్నాడా? వెతుకుడి మీకు దొరకను అనే బట్టే, అడుగుడి మీకు ఇస్తానని చెప్పునే బట్టే, తట్టుడు మీకు తీయబడుతుందని చెప్పనే బట్టే. ఇంకా నీ దేవుడు నీకు అక్కడ నీకు ఆయన స్ట్రిక్ట్ చేసింది ఏమన్నది అసలు? సామెతలు 16:4 బాగినండి, ఈ వాక్యం బాగినండి. యెహోవా ప్రతి వస్తువును, చదవండి. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. నేను చెప్పే ప్రతి వాక్యం ఏదో ఒకటికి నోటికి 2, 3, 4, 5 వాక్యాలు నాకు అనుభవం ఉండదేమో కానీ ప్రతి వాక్యం దేవుని దగ్గర దాన్ని అర్థం చేసుకున్నాకనే నేను మీకు విచారించి చెప్తున్నా. ప్రతి వస్తువు, ఇప్పుడు చూడండి, షాప్ ఉన్నది, మనం వాడుకోగానే తీసి పక్కన పెడతాం. అన్నమాట మంచం ఉన్నది, దుప్పటి ఉన్నది, ఇంకా మన వస్తువులు, ఏ వస్తువులు దాని పని కొరకు దాన్ని నిర్ణయించి దాన్ని కొనుక్కున్నాం, దాన్ని వాడుకుంటున్నాం. అలాగే దేవుడు నిన్ను కూడా కొనుక్కున్నాడు సైతాన్ దగ్గర నుంచి. మీకు తెలుసు తెలియదు, రక్తం ఇచ్చి కొనడు ఆయన, ప్రాణం పెట్టి కొనడు ఆయన. నువ్వు ఒక వస్తువులాగా వాడబడాలి. వస్తువులాగా ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి వస్తువు. ఏ పని కొరకు వాడితే ఆ పని కొరకే వాడబడాలి వస్తువులాగా ఉండాలి మనం. ప్రతి వస్తువు దాని పని నిమిత్తం కలగజేసాం. దేవుడు వారి తెలుసుకున్న వారికి ప్రతిఫలం ఇవ్వడం, ప్రతి ఒక్కరికి ఆయన అన్యాయం చేస్తాడు ఆయన కూలి ఎగ్గుట్టే దేవుడా. నువ్వు సేవ చేస్తే సువార్త సేవ చేయవాడు సువార్త వలన జీవించవలను అని రాయబడి ఉన్నదని రాస్తున్నారు. నీకు అన్యాయం చేస్తాడా? ప్రతి వస్తువు దాని పరినిమిత్తం కలగేసాడు దేవుడు. దాని పని కొరకు నిన్ను సువార్త చేసి సువార్త వల్ల జీవించాలని దేవుడు కలిసాడు. మా దగ్గర ఒక ఆయన టైలరింగ్ వ్యక్తి దేవుల్లోకి వచ్చింది. అయ్యా నీకు వాక్యం వచ్చింది, ప్రతి వస్తువును దాని పరిమితం కలిసి నాశనం భక్తులను కలిసాడు. నువ్వు టైలరింగ్ చేసుకుని టైలర్ పని ద్వారా బతకాలనుకుంటున్నావు. నువ్వు నాశన దినానికి వరకు భక్తి నువ్వు నీ సొంత జ్ఞానంతో నువ్వు జీవిస్తే నువ్వు భక్తిహీనుడివే. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అని రాయబడింది. నేను క్రీస్తుతో కూడా సిలువబడినాను, ఇక్కడ జీవించబడి నేను కాను, క్రీస్తు ఆయన జీవించాడు. ఇప్పుడు ఈ శరీరమందు జీవించున్న జీవితం నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుడైన విశ్వాసం మూలంగా జీవిస్తున్నాను పౌరు భక్తుడు గలితే 2:20 అంటున్నాడు. మరి నువ్వు మాత్రం ఏమో నేను ఇటు టైలర్ షాప్ చేసుకుంటూ కూడా సేవ చేస్తా అది అంటున్నావు. అది భక్తిహీనతగా భావించబడుతుంది దేవుని దృష్టికి.
నువ్వు నాశన జనం కొరకు నిర్ణయింపబడ్డ భక్తిహీనుడివే కానీ భక్తిపరుడు కాదని చెప్పేసి. ఇప్పుడు మీరెవరైనా నేను ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ పౌలు భక్తుడు డేరాలు కొట్టలేదా? ఎంత ఘోరం. నువ్వు కూడా పౌలువేనా? మరి పౌలు భక్తుడు అంటాడు ఆయన చేయబడితే పరిశుద్ధాత్మ పొందుతున్నారు, ఆయన నడకట్టిప్పకపోతే మరి రోగులు బాగెత్తున్నారు. నీ ద్వారా జరుగుతున్నాయి మరాలంటే నువ్వు పౌరు భక్తులను పోల్చుకుంటున్నావు, నీకు ఇష్టం ఇచ్చిన విషయాల్లో పోల్చుకుంటున్నావు. మరి మిగతా విషయాలు ఎందుకు పోల్చుకోవు? మరి నేను మీ వంటి వాడని దగ్గర మీరు నా వంటి వారు కావాలని అన్నాడు ఆయన. మరి ఆయన వంటి వారు నాకు ఎందుకు కావట్లేదు? నువ్వు ప్రతి వస్తువు మనమే ఒక వస్తువు. నేనేం వస్తువు తెలుసా? నేను పెద్ద పెద్ద ఫంక్షన్లలో ఉపయోగించే 50 కిలోలు 60 కిలోలు ఉరికి పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి కదా, నేను ఆ గిన్నె లాంటివాడిని అనమాట. నేను ఆ గిన్నె లాంటివాడిని. మీరు 10 మందికో 20 మందికో 50 మందికో 100 మందికో 200 మందికో ఇప్పుడు పెద్ద పెద్ద ఘనత వహించిన వారు వస్తారని వచ్చింది ఈరోజు వాక్యం మీ గురించి. మామూలు వాక్యం రాలేదు అసలు. అనేక జనములు అంటే చాలా మంది, మీలో కూడా నాలాంటి వరం ఉన్న వాళ్ళు ఉన్నారు. బలము గల జనములు మీలో కూడా నాకంటే ఎక్కువగా గొప్ప గొప్ప జనాంగం మీద రక్షించబడబోతున్నారు. ఆడల దగ్గర ఎంత శక్తి ఉంటే తెలుసా? మీరు సువార్త చెప్పడానికి నేనైతే ఒక భయంకర అమెరికాలో రౌడీ మీలాంటి ఆడవాళ్ళ ద్వారా రక్షించబడినట్ట తెలుసా? మామూలు బలం కాదు. అమెరికా అంటేనే పెద్ద ప్రపంచంలో ధనమైన దేశంలో రౌడీ అంటే వాళ్ళు అక్కడ వ్యాపారస్తులను అక్కడ ప్రజలను గడగడలాడించే వ్యక్తి అంటే ఎంత బలం గల వ్యక్తి. ఆ వ్యక్తి సాక్షి నేను 20,000 మంది సభలో అమెరికా నుంచి వచ్చిన యవనస్తుడు. నేను సువార్త చేసే యవన స్త్రీల ద్వారా పట్టుబడ్డా. నాకు స్త్రీ అంటే భయంకరమైన కోపం. వాళ్ళని చూస్తేనే గద్దొస్తుంటే పిట్టలు పక్క తొలిగిపోయినట్టు తొలిగిపోతున్నట్టు గడగడ అనుకుంటా. కానీ ఈ గుంపు మాత్రం నాకు ఎదురుగా వస్తుంటే నాకు కోపం, ద్వేషం, భాగం, శరీరం అంతా ఉడికిపోతున్నది. కానీ నేను మాత్రం వాళ్ళ మీదకి నా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళని కొట్టాలి, ఒక శత్రువులా కొట్టాలని నేను 2 అడుగులు ముందుకేస్తే 2 అడుగులు అలాగే భూమికి అతుక్కబోయి స్తంభించని నా చేతులు అట్లనే ఆగిపోయినాయి, ఇట్లా కదలలేదు. అప్పుడు నేను వెంబటే నా శక్తి నా బలం అంతా నిర్వీర్యమైపోయింది. అప్పుడు నేను యేసుదేవుని రక్షకుడు ఒప్పుకున్నా. ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పాను ఒక సభలో. మీ ద్వారా ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఈ మీటింగ్, ఈ సువార్త ద్వారా. మీరు మీ దృష్టికి మా కర్మ, మా బతుకు, మీ భర్త సంగతి చూస్తున్నారు. అసలు భర్త సంగతి చూడండి. ఈ దినం మొదలుకు నేనే ఆయనను నా చేతుల నుంచి విడిపించి గలవాడేవాడు, నేను కార్యం చేయగా తిప్పేయగలవాడేవాడు అంటాడు. మిమ్మల్ని మీ భర్తలు ఏం చేయలేరు మీరు కనుక ముందుకు సాగితే. అంటున్నారా? ఎంతో మంది మా సహవాసంలో ప్రసన్న మేడం అని ఉండే అబ్రహం గారి కంటే ఇప్పుడు ఆ ఊర్లో మేడం గారికి ఎక్కువ పేరుంది తెలుసా? అబ్రహం గారికి తెలిసిన వాళ్ళకంటే డాక్టర్ గారి కంటే పాస్టమ్మకి చాలా మంది పెద్ద పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా అంత ఖ్యాతి ఇస్తాడు. మీలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. కనుక మీరు కనుక భక్తిగా ఉండాలనుకున్న ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలిసాడు. దేవుడు ఏ పని కొరకు ఏ వస్తువును కలిసాడు ఆ పని కొరకే వాడబడాలి. అప్పుడే మనం భక్తులంగా ఎంచబడతాం. అయితే దాన్ని పక్కన పెట్టిన ఇష్ట ప్రకారం నేను రొక్కాడితే కానీ నాకు డొక్కాడదు, నేను ఉద్యోగం చేస్తే నేను ఇంత చదువుకున్నది ఎందుకు అనుకుంటే ఇష్టం. అప్పుడు భక్తిహీనంగా ఎంచబడి నాశన జనం కొరకు నిర్ణయించబడ్డ వారుగా ఎంచబడతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకున్న వాక్యమతో ఉదక స్నానం చే దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. విషయంలో నీ కొరకు నా కొరకు దేవుడు ఎందుకు తాను అప్పగించుకున్నాడంటే ఆయన తన ఎదుట నిర్దోషమైనదిగా ఉండాలి. ఏ దోషం లేని సంఘంలాగా ఉండాలి, మహిమగల సంఘంలాగా ఉండాలి. తన ఎదుట నిలబెట్టుకోని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి, ఉదకం అంటే నీరు, వాక్యమైన నీటి చేత స్నానం చేపించి పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాన్ని తను తాను యేసుప్రభువు నీ కొరకు నా కొరకు తాను అప్పగించుకున్నాను. కనుక అసలు చేయకండి. దేవుని కృప మీ మీద ఉండను గాక. దేవుడు మిమ్మల్ని ఆశ్రయించను గాక.
ఈ రోజు నుంచి ఆయన మీ ద్వారా మీరు అనేక మందిని దేవునితో సమాధాన పరచవలసిన వారుగా దేవుడు మీకు వరాలతో నింపుతున్నాడు కనుక ఆయన వెతకండి. చాలా మంది మీ ద్వారా దేవునితో సమాధాన పడటానికి రాబోతున్నారు. దేవుని శాంతి పరచడం అంటే దేవా మేము పాపులు మమ్మల్ని క్షమించి దేవా అంటే దేవుడు శాంతిస్తాడు. వాళ్ళని రక్షణలోకి నడిపించే బాధ్యత ఘనత వహించిన వారు మీ చేతిలో ఉన్నది. ఏ రోజు మీకు ఇచ్చిన వాక్యం మామూలు వాక్యం కాదు. లోబడ్డ వారు బలంగా వాడబడబోతున్నారు. బలమైన వ్యక్తుల మీద రక్షించబడబోతున్నారు. లోబడిన వారు మాత్రం అన్ని విషయాల్లో ఫెయిల్ కాబోతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించిన ఈ మాటలు దేవుడు ఆశ్చర్యకరంగా మన వెనుకల్లో ఉంచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మీరు నుంచి ఎవరైనా ఒకరు ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయండి. నేను మరొకసారి ప్రార్థన అయిపోయాక ఆ ప్రత్యక్షతలో ఎవరెవరికి దేవుడు ఏం చేయాలనుకుంటాడో మళ్ళొకసారి దొరకాలి. మీరు మొత్తం ప్రార్థన ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రార్థన చేయండి. హలో నాయన మీకు స్తోత్రము, రక్షక మీకు స్తోత్రము, విమోచక మీకు స్తోత్రము, మా మంచి కాపరి మీకే వందనములు, స్తుతులు, స్తోత్రము తండ్రి, స్తోత్రములు. నాయన నా తండ్రి, ఈ దినము మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అనేక జనములు, బలము గల జనులు అయ్యా నాయన నా తండ్రి యెరూషలేములోని నాయన నా తండ్రి సైన్యములకు అధిపతియగు మిమ్ములను ప్రభువా వెదుకుతురు అని నాయన నా తండ్రి ఈ దినము నాయన మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నా తండ్రి. అయ్యా నాయన నా తండ్రి మీ సన్నిధిలో నాయన మీతో సమాధాన పడవలనని నాయన నా తండ్రి మిమ్మలను శాంతిపరచవలనని ప్రభా జనులు మీ సన్నిధికి రాబోతుండగా ప్రభా గొప్ప దేవ సహాయమును దయచేయండి తండ్రి. నాయన నిజముగా మొరపెట్టడం పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో మిమ్మల్ని ఆరాధిస్తూ వెతుకుతూ ప్రభా నాయన నా తండ్రి నాయన దీనులు ఎక్కడున్నారో ప్రభా నాయన నా తండ్రి బంధింపబడిన వారు ఎక్కడున్నారో ప్రభా నాయన నా తండ్రి వారి విషయంలో నాయన శ్రద్ధ కలిగి ప్రభా నాయన నా తండ్రి మిమ్మల్ని కనుగొనే వారముగా మేముండుటకు సహాయమును దయచేయండి. రక్షక మీకు స్తోత్రము తండ్రి, విమోచక మీకు స్తోత్రములు, మా మంచి కాపరి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము తండ్రి. సహాయమును దయచేయండి నాయన నా తండ్రి. ప్రతి వస్తువు దాని పని నిమిత్తము నిర్ణయించబడి ఉండగా ప్రభా నాయన నా తండ్రి మీ రక్తం ఇచ్చి ప్రభా రూపలియకే ప్రభా నాయన మీరు మమ్మలను విమోచించారు. అమూల్యమైన రక్తము చేత నాయన మీరు మమ్మలను నాయన నా తండ్రి నాయన కొన్నారు తండ్రి. అయా సహాయమును దయచేయండి ప్రభా. మీ గుణాతిశయములను ఇతరులకు ప్రచురము చేయడానికి మీ మాట చొప్పున నాయన మీరు సెలవిచ్చిన మాట చొప్పున నాయన మేము నడవడానికి సహాయమును దయచేయండి. మీ మాటకు ఏది చేర్చొద్దు ప్రభా, మీ మాటలో నుండి ఏది తీసివేయద్దు ప్రభా. మీరు అవునంటే అవును, కాదంటే కాదుగా ప్రభా పరిపూర్ణముగా మీకు లోబడి ప్రభా నాయన నా తండ్రి సంఘమునకు మీరు భర్త అయి ఉన్నారు నాయన. ఏ కలంకము, ఏ మచ్చ, ఏ డాగు లేకుండా ప్రభా నాయన నా తండ్రి పరిపూర్ణముగా ప్రభా నిర్దోషముగా నాయన మహిమగల సంఘముగా ప్రభా నాయన మీ సన్నిధిలో నిలవబడే వారముగా ప్రభా నాయన మేముండుటకు నాయన మీ కృప మాకు అనుగ్రహించండి. మాలో ఉన్న ప్రతి విధమైన దోషములను, పాపములను యేసు నామములో తీసివేయండి తండ్రి. సహాయం దయచేయండి. నమ్మకంగా ఉండడం మాకు నేర్పించండి తండ్రి. మిమ్ములనే హత్తుకొని ఉండడం నేర్పించండి తండ్రి. నాయన శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో నాయన యేసేపు మిమ్ములను ఏ విధంగా అయితే హత్తుకొని ఉన్నాడో ప్రభా మీ దర్శనమును మీ మాట ప్రకారముగే ప్రభా మీలో స్థిరపరచబడ్డాడు ప్రభా. వాక్యములో స్థిరపడ్డాడు, మాటలో స్థిరపడ్డాడు ప్రభా. మాట నెరవేర్చి యెహోవా యందే నమ్మకంగా నడుచుకున్నట్టుగా ప్రభా నాయన మేమును కూడా ప్రభా నాయన మిమ్ములనే హత్తుకొని నమ్మకంగా ఉండడానికి సహాయమును దయచేయండి తండ్రి. కృప చూపించండి తండ్రి. భేదము కలిగించే వారు ప్రకృతి సంబంధులు కాబట్టి ప్రభా నాయన ఏ భేదములు పుట్టించకుండా నాయన సత్యమునకు లోబడేవారిగా ప్రతి
ప్రతి ఒక్కరు ఉండుటకు మేమందరము సత్యమును మాత్రమే కలిగి ఉండి లోబడే భాగ్యమును నాయన కృప మాకు అనుగ్రహించండి తండ్రి. అయా దుర్నీతికి లోబడు వద్దు ప్రభా నాయన, వాటి నుండి మమ్మలను తప్పించండి. స్వకీయ ఆలోచనలు, దుష్టుని ఆలోచనల నుండి మమ్మలను తప్పించి ప్రభా కేవలము నాయన మీ మాటలను, నాయన మీ ఉద్దేశములను, మీ ప్రణాళికలను నెరవేర్చే వారిగానే మేము ఉండుటకు కృప అనుగ్రహించండి తండ్రి. గొప్ప దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము. రికమ నతురాలరవ రిషిమ సకమ షొక్కో నతురాల రొస్సు మొన్న దొర్రలో రీబోదోరోలో కతరలర్బా నాయన మీకు స్తోత్రము తండ్రి. విన్న వాక్యమును బట్టి మీకు వందనాలు. విన్న వాక్యమును మా హృదయాలలో, మా జీవితాలలో నాయన నూరంతరుగా ఫలింపచేయమని, మీ కృపా కాపుదల క్షేమము మా అందరిపై సమృద్ధిగా కుమ్మరించమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. మరొకరు క్యాన్సర్ తో రోజున్న వాక్యానికి లోబడితే విడుదల, ఒకరు అర్శమనులతో ఈ రోజున్న వాక్యానికి లోబడితే ఈ దినం మొదలు ఆయనే వాళ్ళ ఆయనని భావిస్తే విడుదల. అభిలాషిస్తారు కుటుంబ సమస్యలతో ఆమెకు విడుదల. చేస్తారు అభిషేకం కావాలని కోరుకుంటున్నాం. బలంగా ఏక మనసులో, నిండు మనసులో ప్రార్థన చేస్తుండగానే అభిషేకించబడబోతుంది. జోషి నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు. భయపడకు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవుని కృప మీ అందరికి తోడైనను గాక. మంచిది. మీ అందరికి వందనాలు.